గీ నడుమ శానా మంది దొంగోళ్ళు తాళాలు గొల్లాలు పగలగొట్టుడు కంటే ఎక్కువ గోడల్నే బద్దలు కొడుతున్నారు కదా. మొన్నట్లనే సూర్యాపేటలున్న ఓ బంగారు దుకాణంలో గిట్లనే గోడ బద్దలు కొట్టి అందులున్న మొత్తం 18 కిలోల బంగారాన్ని మాయం చేసిండ్రనే ముచ్చటను చెప్పుకున్నాం కదా. ఇక ఇప్పుడు గీడున్న వైన్స్ దుకాణంలో చూడుండ్రి గోడకెంత పెద్ద బొక్క పెట్టిండ్రో. వికారాబాద్ జిల్లా యాలాల కాడున్న గీ వైన్స్ దుకాణానికి సూటి పెట్టిండ్రట ఆడున్న దొంగోళ్ళు. అగో ఊరి మీద ఎంత పాయరం ఉంటే ఆలు దుకాణానికి సుతం ఊరు పేరు పెట్టి నడుపుతున్నారు చూసిండ్రా. అసొంటి మంచి మనుషుల దుకాణానికి బొక్క పెట్టాలని ఎట్లా అనిపించిందో దొంగలకేందో గాని అద్దుమరాత్రి పూటచ్చి దుక్నం ఎనుకున్న గోడను బద్దలగొట్టి లోపలికి చచ్చిండ్రట. ఇక దుక్నంలా విలువగల్ల మందు బాటిలను మాయం చేసుడే కాదు కౌంటర్లున్న 20,000 రూపాయలను సుతం ఎత్తుకుపోయిండ్రట. మళ్ళా దొంగలు బగ్గ ముందు సూపున్నోళ్ళున్నట్టే ఉన్నారు. ఎవ్వలకు దొరకకుండా ఉండాలని సీసీ కెమెరాలను హార్డ్ డిస్కులను సుతం పట్టుకొని పరారైండ్రట. ఇక దుక్నపోళ్ళు తెల్లారచ్చి చూసే వరకు లోపల సామాన్లు మందు బాటిళ్లని చిందర వందరంగా వడేసున్నాయట. అసలు ఏమై ఉంటది కావచ్చని మస్తు పరిశాన్ అయిండ్రట. ఇక వెనుకపొంటి గోడకు పెట్టిన రంధ్రం చూసే వరకు చోరీ ముచ్చట మీద ఫుల్ క్లారిటీ వచ్చిందన్నట్టు. ఇక ఎంబటే గీ ముచ్చట మీద పోలీసుల్లో కంప్లైంట్ చేసే వరకు వాళ్ళొచ్చి కేసు బుకింగ్ చేసుకొని దొంగలను పట్టుకునే పనుల పడ్డారట. విలువగల్ల మందు బాటిలను చోరీ చేసిండ్రంటే వాటిని బయటేమన్నా బ్లాకులు ఎక్కువ రేట్లకు అమ్ముకొని పైసలు గమాయించుకుంటారు కావచ్చని అనవట్టిండ్రు. గీ ముచ్చటెరకైనా ఆడున్న పబ్లిక్ శానా మంది చూసిండ్రు కదా. పబ్లిక్ దొంగలు ఎట్లా మోపైండ్రో ఆఖరుకు గోడలను బద్దలు కొట్టి మరీ చోరీలు చేస్తున్నారంటే ముంగట ఇంకేం కొత్త ప్రయోగాలు చేస్తారో ఏమో పోన్రి.